సో, ప్రాక్టికల్‌గా మీరు మాట్లాడుతున్నట్టు మీరు మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉంటారా? ప్రాక్టికల్‌గా ఈ క్షణమే నేను ఆలోచిస్తాను. ఫ్యూచర్ ఇప్పుడు నెక్స్ట్ నా వర్క్ ఏంటి అనేది ఆలోచించకుండా రైట్ నౌ దిస్ పాడ్‌కాస్ట్ ఐయామ్ ఎంజాయింగ్ ఇట్, ఐయామ్ అబ్జర్వింగ్ ఇట్ అని కన్సిస్టెంట్‌గా ఎవ్రీడే ఉండగలరా మీరు? రైట్. ఇప్పుడు కాన్షియస్‌నెస్ అనే ఒకటుంటది. మన మైండ్ ఏం చేస్తుందంటే మీరు యాక్చువల్‌గా ఒక పెద్ద సబ్జెక్ట్‌ని ఓపెన్ చేశారు ఇప్పుడు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్‌ని ఓపెన్ చేశారు తెలియకుండానే. అసలు కాన్షియస్‌గా ప్రతిసారి ప్రయత్నించకపోతే సాధ్యం కాదు. హ్మ్. నాకైనా, ఎవరికైనా సరే నేను నేను మైండ్‌ఫుల్‌నెస్‌గా ఈ క్షణంలో ఇప్పుడే ఆలోచించాలని ప్రతిసారి మీ ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తే తప్ప సాధ్యం కాదు. కొంతకాలం తర్వాత అలవాటుగా మారొచ్చు. ఎందుకు సాధ్యం కాదంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఎదురు కూర్చున్నారు పాడ్‌కాస్ట్. కూర్చుంటేనే ఒక గెస్ట్ ఎలా రెస్పాండ్ అవుతాడు? క్వెషన్ అడిగినప్పుడు ఎలా ఆన్సర్ ఇస్తాడు? వస్తూనే అతను ఏమేమి చూసుకోవాలి? ఇవన్నీ యువర్ ఎక్స్‌పీరియన్స్. అవును. సో, మీ ఎక్స్‌పీరియన్స్ వల్ల మీరేం చేస్తారంటే, యువర్ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ మీకెప్పుడు ఏం చేయాలో చెప్తూ ఉంటుంది. ముందుగానే నిర్ణయించుకుంటూ ఉంటారు. నేను ఏమడిగితే మీరు ఏం రెస్పాన్స్ ఇయ్యాలో అది కూడా మీ అందరికి ఫిక్స్ అయిపోయింది. సో, ఇప్పుడేమైందంటే కొంతకాలం తర్వాత మీకు పాడ్‌కాస్ట్ అన్నా, ఇంటర్వ్యూ అన్నా ఒక 5 క్షణాల ముందర ఆలోచిస్తే చాలు. వచ్చి కూర్చున్న తర్వాత యూ విల్ ఆల్ బికమ్ ఆటోమేటిక్. యెస్. ట్రూ. ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఆటోమేటిక్. సో, ఆటోమేటిక్ అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత, 3 నెలల తర్వాత ఎవరైనా ఏవండి పలానా ఆ! చేశాను. అవును. ఎవరినో చేశాను గానీ చాలామందిని చేశాను. ఆహ్, అవునవును మీరు గుర్తున్నారు. కానీ ఏమేమి అడిగానన్నది అప్పుడేం గుర్తులేదు. ఓకే. ఇట్ బికమ్స్ హిస్టరీ. సో, నేనేం చెప్తున్నా అంటే మనం రోజు చేసే పనుల్లో రొటీన్ అయినప్పుడు, మెకానికల్ అయినప్పుడు, ముండేన్ అయినప్పుడు మనం ఇప్పుడు చేస్తున్న పని కూడా మనకు తెలియకుండానే ఇంతకుముందు చేసిన పని ఆటోమేటిక్‌గా చేస్తుంటాం.